Hi friends, welcome back to my physics channel once again. Today we'll understand the concept regarding gravitational field intensity due to continuous mass distribution. For example, we all know gravitational force is valid for only point masses. Okay? The force of attraction only for point masses. ఒకవేళ మీకు ఇలాంటి ఒక ఐరన్ రాడ్ ఆఫ్ లెంత్ L మాస్ క్యాపిటల్ M ఇచ్చి at a point P, that is which is at a distance small a from the iron rod end. Suppose this is one end, A end, and this is B end. So A end నుంచి ఏ డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర how to calculate the D, that is gravitational field intensity. So that is the question today now. సో ఇలాంటి మాస్ అంటే కంటిన్యూస్ మాస్ అయితే పాయింట్ మాస్ అయితే డైరెక్ట్ మీరు చేసేవచ్చు, ఓకేనా. G ఇంటూ M1 M2 బై D స్క్వేర్, ఇక్కడ అలా చేయడానికి అవ్వదు. దీని మాస్ ఏమో క్యాపిటల్ M వేసేసి, దీని మాస్ ఏమో యూనిట్ మాస్ వేసి, డిస్టెన్స్ ఏమో ఇది L/2 తీసుకొని ఇదేమో ప్లస్ ఏ చేసి అలా చేయకూడదు, బికాజ్ ఇట్స్ కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి వాట్ విల్ డూ ఇస్, నోట్ చేసుకోండి. సో అట్ దిస్ పాయింట్ పి తెలుసు కదా మీకు, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్స్ ఆల్వేస్ టువర్డ్స్ మాస్. ఓకే, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్వేస్ టువర్డ్ ద మాస్. అదే అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోస్టాటిక్స్లో, ఓకేనా, అండ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్. సో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్స్ ఎలా వస్తుంది, ఫస్ట్ మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు కట్ దిస్ ఇంటూ స్మాల్ పీసెస్. ఓకే, లెట్ దిస్ మాస్ బి dm and let this be dx and let it be a distance x from this point P. ఓకేనా. సో P అనే పాయింట్లో dx ఎలిమెంట్ dx లెంత్ ఎలిమెంట్, dm మాస్, ద మాస్ ఇస్ dm ఇస్ టేకెన్. సో ఇలాంటివి ఎన్ని ఉంటాయి, సో మెనీ విల్ బి హ్యావింగ్. చూడండి dm, అలాగే ఇంకొక dm, అనదర్ dm, అనదర్ dm, another dm, another dm, అలాగే లాస్ట్ వన్ dm. సో లైక్ దిస్ సో మెనీ పీసెస్ విల్ బి దేర్, రెక్టాంగిల్ పీస్ అప్ టు ఎంత వరకు, ఫ్రమ్ ఎక్స్ టు డిస్టెన్స్ ఎల్. సో ఆల్రెడీ ఐరన్ రాడ్ లెంత్ ఎల్ ఇచ్చాడు. సో ఎక్కడి నుంచి ఆల్రెడీ ఇక్కడ డిస్టెన్స్ మనం ఎక్స్ తీసుకున్నాం, ఓకేనా. సో ఎక్స్ నుంచి ఎల్ వరకు ఉంది. సో టు గెట్ దట్ వన్ వాట్ యూ టు డూ, యూ టు ఇంటిగ్రేట్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న ఎలిమెంటల్ లెంత్ ఇది కడదాం, ఎలిమెంటల్ లెంత్ ఇది. So what is d? D vector is equal to g m, okay, gm at this point, okay, into 1, because దీని మాస్ ఇచ్చాడు కదా, ఓకేనా. అయితే ఇక్కడ మాస్ మొత్తం కాదు కదా, మనం చిన్న మాస్ కట్టాలి, ఓకేనా. సో ఇక్కడ మాస్ ఎంత, dm, ఓకేనా, స్మాల్ పీస్ కదా, g ఇంటూ dm, okay, g into, because this is towards the mass, gravitational field intensity is towards the mass. So g into dm, small elemental mass, by distance. ఎంత డిస్టెన్స్ తీసుకున్నాం ఎలిమెంటల్ మాస్ ఫ్రమ్ దట్ పాయింట్ p, x డిస్టెన్స్. సో బై x స్క్వేర్. నా ఇదేంటి, ఇది ఆ చిన్న ఎలిమెంటల్ లెంత్. ఇలాంటి ఎలిమెంటల్ లెంత్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3, సో మెనీ ఆర్ దేర్. సో టు గెట్ ద ఎంటైర్ వన్, you have to integrate from ఎక్కడి నుంచి, ఫ్రమ్ విచ్ ప్లేస్. ఇది ఆల్రెడీ పాయింట్ పి ఎక్కడి నుంచి ఉంది, ఏ నుంచి ఎంతవరకు చేయాలి, ఎల్ ప్లస్ ఏ. ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్, యూ కన్సిడర్ స్మాల్ పీస్ అట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ పి, బట్ ఎక్కడి నుంచి ఇంటిగ్రేషన్ చేయాలి, ఆల్రెడీ దిస్ రాడ్ ఈస్ ఫ్రమ్ ఏ టు, ఇది లెంత్ ఎల్ ఉంది. సో ఏ టు ఏ ప్లస్ ఎల్, ఇది ఆల్రెడీ ఏ, ఇది ఎల్. సో ఏ నుంచి ఎల్ ప్లస్, చూడండి ఏ టు a plus l. సో టు గెట్ ద ఎంటైర్ మాస్ డిస్ట్రిబ్యూషన్ రాడ్ మొత్తం కావాలని ఏం చేయాలంటే, ఇది ఆల్రెడీ ఏ, ఇది ఎల్ ఇచ్చాడు. సో ఏ నుంచి ఎల్ వరకు వెళ్ళాలి, ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో తీసుకున్నాం మనం, ఓకే. నో లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రేషన్ డి ఇదేమో ఈ ఈజ్ ఈక్వల్ టు జీ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఏ టు ఏ ప్లస్ ఎల్, ఓకే, లోపల డిఎం బై x square. But dm x square integration చేయలేం కదా. So what we'll do is, here already is given m mass, length is ఎంత l,
ఎం మొత్తం రాడ్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం అన్నప్పుడు ఎల్ అన్నాడు. ఓకేనా? లేదా యూ కెన్ రైట్ డౌన్ లైక్ దిస్. Even you can take like this, if lambda is linear density, if you take lambda is linear density is equal to mass per unit length. If you take lambda as linear density, mass per unit length, అప్పుడు దీని డెన్సిటీ ఎంత అవుతుంది? లీనియర్ చిన్నది, చిన్న మొక్కది లీనియర్ డెన్సిటీ dm/dx. ఓకేనా? అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ టేక్ lambda as m/l, లేదా l లెంత్ మాస్ క్యాపిటల్ M, 1 యూనిట్ లెంత్ ఎంత అవుతుంది? m/l. dx లెంత్ ఎంత అవుతుంది? ఇంటూ dx. అలా కూడా వేసుకోవచ్చు, యువర్ విష్. నేనేం చేస్తాను, ల్యాంబ్డా తీసుకుంటాను లీనియర్ డెన్సిటీ. ఐ టేక్ లీనియర్ డెన్సిటీ ల్యాంబ్డా ఫర్ ది ఎంటైర్ రాడ్. సో m/l. సో చిన్న ముక్క ఎంత తీసుకుందాం, స్మాల్ పీస్ది dm. దట్ మాస్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ ల్యాంబ్డా, లేదా dm ఈజ్ ఈక్వల్ ల్యాంబ్డా ఇంటూ dx. సో ఈ ప్లేస్లో రాస్తాను ఈజ్ ఈక్వల్ టు g ఇంటిగ్రల్ a టు a ప్లస్ l, dm ప్లేస్లో ల్యాంబ్డా dx. ఓకే, ల్యాంబ్డా dx బై x స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటిగ్రల్ a టు a ప్లస్ l. వాట్ ఈజ్ ల్యాంబ్డా? ఎంటైర్ రాడ్ m/l, m/l dx బై x స్క్వేర్. నా m l కాన్స్టెంట్స్ బయట తీసేయండి. సో ఈజ్ ఈక్వల్ టు g క్యాపిటల్ M క్యాపిటల్ L కాన్స్టెంట్ ఇంటిగ్రల్ a టు a ప్లస్ l x పవర్ పైకి తీసుకెళ్ళిపోండి మైనస్ టు dx. అండ్ దిస్ వన్ ఇంటిగ్రేషన్ తెలుసు కదా, x పవర్ n+1 బై n+1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1 బై n+1. ఇంటిగ్రేషన్ వాల్యూస్ ఎంత? a టు a plus l. So therefore E is equal to G, capital G, that is capital M by L. ఎంత అవుతుంది? ఇది x పవర్ -2 + 1 అంటే -1, ఇది -1 a to a plus l. ఓకేనా? Now I'll do here, no place here. So Gm, almost we are completing. Gravitational field intensity at a point P due to the mass distribution, continuous mass, capital G, capital M by L. ఇది అరౌండ్ x పవర్ -1 అంటే -1 by x, -1 by x. లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ a to a plus l. So therefore Gm by L, which is equal to E vector. Now first substitute upper limit in the function minus lower limit in the function. Okay na? Lower limit. So therefore E is equal to Gm by L into -1 by a plus l, minus into minus plus into 1 by a. So LCM తీసుకుని దీనికి LCM తీసుకుంటే a into a plus l, ఇక్కడేమో మైనస్ a, ఇక్కడేమో a plus l. మైనస్ a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతుంది, ఇది బ్రాకెట్లో ఇంటూ Gm by L, and that is equal to E. So finally ఏమొచ్చింది నాకు? Finally the gravitational field intensity at point P is given by Gm by L into పైన L, కిందన a into a plus L. L cancel అయిపోయింది. Therefore finally E is equal to Gm by a into a plus L. చెక్ చేసుకోండి. ఓకేనా? Gm by L క్యాన్సిల్ అయిపోతుంది కదా. Gm gravitation constant into M mass of the rod by a into a plus L. So this is the gravitational field intensity due to continuous mass distribution of a rod of length capital L and mass M at a point P. And this point P is at a distance a from the end of the rod. Okay na? So ee vidhanga cheyandi, you get nice marks in the NEET examination. Okay, again we'll meet in the next video.